హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఏమిటంటే నాటకాల పిచ్చి. గోవిందు చిన్నతనం నుంచి చదువుకోకుండా నాటకాల పిచ్చితో తిరుగుతాడు. వాడు నెల రోజుల క్రితం పుట్టి పెరిగిన గ్రామం వదిలి పట్నం వచ్చి అక్కడ ఒక నాటక సమాజంలో చేరి వేషం ఒకటి సంపాదించాడు. వాళ్ళు ఒక వారం రోజుల్లో నాటక ప్రదర్శన ఏర్పారు. ఆ నాటకంలో గోవిందు తల్లితో పోట్లాడి ఇల్లు వదిలి వస్తాడు. అతడి మేనమామ వాణ్ణి వెతుక్కుంటూ వచ్చి వాడి తల్లి బెంగతో మంచం పట్టుకున్నదని చెబుతాడు. అయినా గోవిందు తల్లిని చూసేందుకు రానని మొండికేస్తుంటాడు. చివరకు తల్లి అంత జబ్బుతోనూ వాడున్న చోటుకు వస్తుంది. తల్లి ప్రేమను అర్థం చేసుకున్న గోవిందు ఆమెతో పాటు ఇంటికి వెళ్ళిపోతాడు. నాటకంలో గోవిందు మేనమామ పాత్ర సమాజం యజమాని రాజారాం వేస్తున్నాడు. గోవిందుకు ఇంకా తన పాత్ర సంభాషణలు బాగా కంఠస్థం కాలేదు. ఆ కారణంగా రోజు సాయంత్రం వేళ రాజారాం వచ్చి వాడికి సంభాషణలను నేర్పిస్తున్నాడు. ఆ రోజు రాజారాం కొంచెం చీకటి పడ్డాక వచ్చి, గోవిందు, నాకు 1,00,000 పనులు, ఈ వేళకు తప్ప రావటం కుదరదు మరి అన్నాడు. అలాగే కానివ్వండి అంటూ గోవిందు వేగంగా ఇంటి పెరటులోకి దారితీశాడు. ఆ పెరడును ఆనుకొని జమీందారు గారి భవనము ఎత్తైన ప్రవారీ గోడ ఒకటి ఉన్నది. అది బాగా శిథిలమైపోయి గోడలో పెద్ద పెద్ద కంతలు ఏర్పడినాయి. రాజారాం నాటకంలోని సంభాషణలను ప్రారంభిస్తూ, నువ్వు ఇల్లు వదిలాక మీ అమ్మ ఆరోగ్యం బాగా చెడిపోయింది, ఇంటికి వెళదాం పదా, నేను రాను మావయ్య, ఇక అమ్మ మొహం చూడను అంటూ కోపం నటించాడు గోవిందు. అదేం మాటరా, నువ్వు చూడాలని అనుకోకపోకును చూడాలని తల్లి మనసు కొట్టులాడుతుంది, నువ్వు రాకపోతే అమ్మ దక్కడం కష్టం అన్నాడు రాజారాం. ఈ విధంగా గోవిందుతో కలిసి కొంతసేపు నాటక సంభాషణలు వల్ల వేశాక రాజారాం వెళ్ళిపోయాడు. గోవిందు పెరట్లోని నూతి దగ్గర కాల్లో చేతులు కడుక్కొని పెరటి ద్వారం కేసి బయలుదేరుతూ ఉండగా శిథిలమైపోయిన గోడ కంతిలో నుంచి చిన్నగా చప్పట్లు వినిపించినాయి. గోవిందు అదిరిపడి భయంగా అటుకేసి చూశాడు. ఈ చీకట్లో నన్నేదో పిశాచం అనుకుంటున్నావేమో, నేను పిశాచాదు, ఇటు రా అన్న కంఠస్వరం వినిపించింది. దానితో గోవిందు కొంత ధైర్యం తెచ్చుకొని గోడ కంతికేసి వెళ్ళాడు. అవతల తెల్లటి జుట్టుతో గడ్డంతో ఒక వృద్ధుడు వాడి కంటబడ్డాడు. నీ తల్లి చావు బతుకుల మధ్య ఉన్నదని మేనమామ రమ్మని అంతగా బతిమిలాడుతుంటే రానని మొండికెళతావెందుకు, వెంటనే వెళ్ళు అన్నాడు వృద్ధుడు. ఈ ముసలాడు నాటకంలోని సంభాషణలను యథార్థం అనుకుంటున్నాడని గోవిందు గ్రహించాడు. ఎవరు చచ్చి గీపెట్టినా నేను వెళ్ళను, అయినా నేను వెళ్ళకపోతే నీకు కలిగే నష్టం ఏమిటి అన్నాడు గోవిందు చిరాకు నటిస్తూ. వృద్ధుడు 1-2 క్షణాలు ఏదో ఆలోచిస్తూ ఊరుకొని, తర్వాత అంత కోపం తెచ్చుకోకు, ఈ పక్కన ఉన్న భవనం నాదే, నేను నీలాగే చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయాను, మా అమ్మ నా పేరు కలవరిస్తూ చనిపోయింది, ఆ తర్వాత ఇల్లు చేరాను, ఏం లాభం అన్నాడు. దానితో గోవిందుకు ఆ మాట్లాడేది ముసలి జమీందారు అని తెలిసిపోయింది. ఆ వెంటనే వాడికి మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది. మాది తిండికి బట్టకు కటకటలాడే సంసారం, డబ్బు సంపాదించుకుందామని పట్నం వచ్చాము, మా గ్రామం చాలా దూరం, వెళ్ళాలంటే బోలెడు ఖర్చు అన్నాడు గోవిందు విచారపడుతున్నట్లు. ఆ జవాబుకు ముసలి జమీందారు పెద్దగా నవ్వి, నిన్ను తీసుకుపోదాని వచ్చిన మేనమామ ఆ బోలెడు ఖర్చుకు సరిపడా డబ్బు తెచ్చే ఉంటాడు, అయినా నేను ఇస్తాను ఆగు, ఒంటరివాణ్ణి, డబ్బుకేం కొదవలేదు అంటూ గోడకంత దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఒక పావుగంట గడిచింది. శిథిలమైన గోడ పక్కన చీకట్లో నిలబడి ఉన్న గోవిందుకు తనతో మాట్లాడింది ముసలి జమీందారా లేక ఏదైనా పిశాచమా అన్న అనుమానం కలిగింది. ఆ భయంతో వాడు దిక్కులు చూస్తున్నంతలో జమీందారు రానే వచ్చాడు. ఆయన గోడకంతలో నుంచి చిన్న మూటను గోవిందుకు అందిస్తూ, ఇది తీసుకొని ఉదయాన్నే బయలుదేరి మీ గ్రామం వెళ్ళిపో అన్నాడు. గోవిందు ఇంట్లోకి వచ్చి దీపం వెలుగులో మూట విప్పి చూశాడు. అందులో మిలమిలా మెరుస్తూ 10 బంగారు కాసులున్నవి. సంతోషంగా వాడు వాటిని తిరిగి మూట కట్టి తన బట్టల పెట్టెలో అట్టడుగున దాచేశాడు. మర్నాడు వాడు చుట్టుపక్కల విచారించగా ముసలి జమీందారు చాలా ఉదారగుణం కలిగిన వాడని, కష్టాల్లో ఉన్న వాళ్లకు విరివిగా దాన ధర్మాలు చేస్తాడని తెలిసింది. ఈ సంగతి విన్నాక గోవిందుకు
ముసలి జమీందారు నుంచి మరికొంత డబ్బు సంపాదించాలని ఆశ పుట్టింది. ఆ రోజు చీకటి పడుతూనే రాజారాం వచ్చాడు. ఇద్దరూ కలిసి పెరట్లోకి వెళ్ళారు. రాజారాం నాటకంలోని తర్వాతి ప్రారంభిస్తూ, మీ అమ్మ నీకోసమే కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని ఉంది, ఇప్పటికైనా బయలుదేరు అన్నాడు. మావయ్య, నేను మాట అంటే మాటే, దానికి తిరుగు ఉండదు, నేను రాను అంతే అన్నాడు గోవిందు విసురుగా. నీకు ఒంట్లో బాగోలేదని 4-5 రోజులు పోయాక తీసుకువస్తానని మీ అమ్మతో చెబుతాను. రేపటికైనా మనసు మార్చుకొని నా వెంటరా అని రాజారాం వెళ్ళిపోయాడు. గోవిందు ఈ సంభాషణ జమీందారు విని ఉంటాడని ఆశగా గోడకంతకేసి చూసేంతలో అక్కడ నుంచి ఆయన డబ్బు ఇచ్చా కదా, వెళతానని వెళ్ళక ఇంకా నీ మేనమామతో పేచీ పెడతావెందుకు అని అడిగాడు. గోవిందు ఎంతో వినయంగా, తమకు చెప్పలేదు, ఇక్కడ నాకు పీకలు మునిగే అంత అప్పులున్నవి, అవి తీర్చకుండా వెళ్ళటం న్యాయం కాదు కదా అన్నాడు. అవును, న్యాయం కాదు, ఈ అప్పుల సంగతి నిన్ననే చెప్పవలసింది, కాస్త ఆగు అంటూ ముసలి జమీందారు వెళ్ళి కొంతసేపటికి ఒక చిన్న మూటతో తిరిగి వచ్చాడు. ఆత్రంగా గోడకంతకేసి చెయ్యి చాచిన గోవిందుకు మూట అందిస్తూ, జమీందారు ఇక ఆలస్యం చేయక రేపు మీ గ్రామం వెళ్ళు, చేసిన తప్పుకు మీ అమ్మను క్షమాపణ కోరుకో అన్నాడు. గోవిందు మళ్ళీ దీపం వెలుగులో మూట విప్పి చూశాడు. ఈసారి అందులో 20 బంగారు కాసులున్నవి. వాడు వాటిని కూడా పెట్టె అడుగు భాగంలో భద్రంగా దాచేశాడు. ఈ విధంగా 30 బంగారు కాసులు సంపాదించాక వాడికి ముసలి జమీందారు నుంచి మరికొంత డబ్బు సంపాదించాలన్న దురాశ మరింతగా పెరిగింది. ఇందుకు మార్గమేమిటా అని వాడు పగలంతా ఆలోచిస్తూ ఇల్లు కదలలేదు. ఆ రోజు సాయంత్రం రాజారాం వస్తూనే గోవిందు నాటకం ముగింపులో చిన్న మార్పు చేయటం జరిగింది. తల్లి పాత్ర చనిపోవటం ద్వారా కొడుకులో బాగా పశ్చాత్తాపం కలిగించాలనుకున్నాం. ఆ మారిన సంభాషణలను చెబుతారా అంటూ గోవిందును పెరటిలోకి తీసుకుపోయి, అంతా అయిపోయింది, తల్లి కొడుకుల రుణం తీరిపోయింది. నీకు ఒంట్లో బాగోలేదని చెప్పగానే మీ అమ్మ అంత జ్వరంలోనూ బాడుగ బండిలో నీ దగ్గరకు వచ్చేందుకు బయలుదేరింది. కానీ ఏం లాభం, బండి గ్రామం దాటిందో లేదో నిన్నే తలుచుకుంటూ కళ్ళు మూసింది అన్నాడు. గోవిందు అయిష్టంగా తలాడిస్తూ ఏదో అనబోయే అంతలో ముసలి జమీందారు గోడకంతవైపు నుంచి పెద్దగా, ఒరేయ్ దుష్టుడా, ఇలా జరుగుతుందని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉన్నది, వస్తున్నా నుండు అంటూ కేక పెట్టాడు. ఆ మాటలు విని రాజారాం కంగారుగా, ఇంత చీకట్లో ఎవరది, పిశాచమేం కాదు కదా అన్నాడు. గోవిందుకు మాట పిగలలేదు. వాడు నిలువెల్లా వణికిపోతూ ఇంట్లోకి వచ్చేసరికి అక్కడ ముసలి జమీందారు, ఆయన వెంట పెద్ద దుడ్డు కర్రలతో నౌకర్లు కనిపించారు. జమీందారు గోవిందుడికేసి కోపంగా చూస్తూ, ఇంటికి వెళ్ళమని నీకు 30 బంగారు కాసులు ఇచ్చాను, అయినా కన్నతల్లి చావుకు కారణమయ్యావు, నీలాంటి వాడి నీడ చూడటం కూడా మహాపాపం. తన నౌకరుకేసి తల తిప్పాడు. జమీందారు నౌకరు ఇల్లంతా వెతికి చివరకు గోవిందు బట్టల పెట్టెలో నుంచి బంగారు కాసులున్న 2 మూటలను బయటకు తీసి, యజమాని వెనకగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ సరికి జరిగిందేమిటో రాజారాంకు అర్థమైపోయింది. అతడు పళ్ళు కొరుకుతూ గోవిందు కేసి చూసి నాటకంలోని సంభాషణలను నిజం అనుకొని, జమీందారు నీకు అంత బంగారం ఇచ్చాడన్నమాట, నాతో ఆ సంగతి మాట వరుసకైనా అనలేదు, నీ స్వార్థమే నిన్ను దెబ్బతీసింది, నీలాంటి దురాశపరుడికి నా నాటక సమాజంలో చోటు లేదు, మరేనాడు అటుకేసి రాకు అంటూ వెళ్ళిపోయాడు. గోవిందుకు ఎక్కడలేని పశ్చాత్తాపం కలిగింది. తను తన కన్నతల్లినే కాక దయాధర్మగులాలు కల ముసలి జమీందారును కూడా మోసగించాడు. ఉన్న గ్రామంలో ఏదో వ్యాపారం పెట్టుకుంటానంటే తల్లి చేతులకున్న 2 బంగారు గాజులలో ఒకటి ఇచ్చింది. అది తీసుకొని పట్నం చేరి నాటకాల పిచ్చి ఇక్కడ కాలం గడిపేస్తున్నాడు. తను ఇంటికి తిరిగి వెళితే తల్లి చాలా ఆనందిస్తుంది. ఇంటి పట్టునే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ముసలితనంలో తల్లికి ఏ కష్టం రాకుండా చూడాలనుకున్నాడు గోవిందు. ఇలా నిర్ణయించుకున్న గోవిందు మర్నాడు సూర్యోదయంతోనే తన గ్రామానికి ప్రయాణం కట్టాడు. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.